అందరికీ నమస్కారములు. రాగప్రవాహ వీడియో స్వాగతం, సుస్వాగతం. శ్రీ రాధాకృష్ణ ఫ్లూట్ మ్యూజిక్ ఛానల్ వారికి వెల్కమ్. బై నాని రాధా గారికి వెల్కమ్. మనం ఇంతవరకు 46 వీడియోలు చేయడం జరిగింది. అందులో 37వ వీడియో నుంచి 46 వీడియో వరకు కానడ, బహార్ అండ్ మ్యామల్హార్ మీద. ఈ మియా మల్హార్కి, కానడకి, బహార్కి, మియాకి మల్హార్కి తేడాలు కూడా మనం దాని యొక్క స్వరూపాలు అంటే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ కూడా మనం చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి ఈ బహార్ అండ్ మియా మల్హార్ గురించి ఒకసారి మళ్ళీ మనం చెప్పుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇది బహార్. అది ఇక్కడ ఈ బహార్లో అని ఉంటుంది అనమాట. ఈ ఫ్రేజ్ పక్కన కూడా అదే అనేటప్పటికి మారే రే ప. ఈ మరిప అనేటువంటి కానడ యొక్క అంగం ప్రతి కానడలోనే ఉంటుంది కదా. అదే కానడ ఆ యొక్క అంగం అంటారు దాన్ని. కానడకి సారీ మల్హర్ యొక్క అంగం అంటారు దాన్ని. మియా మల్హరు, మేఘ్ మల్హరు, జయంత్ మల్హరు, చాలా మల్హర్లు ఉన్నాయి. ఆ మల్హర్లో ఈ యొక్క ఈ మరీప అనేటువంటి ఈ ఫ్రేజ్ ఉండటం ఎక్కువ రిపీటెడ్గా మారే 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 ప అనేటువంటిది ఎక్కువ వాడతారు. అది మల్హర్ అనేటువంటి మనం దాన్ని తెలుస్తుంది అనమాట. అంటే ఆ మల్హర్ అనేటువంటి దాని యొక్క ఫ్రేజు ఆ సంగతి అనమాట. మారే మారే ప అనే సంగతి ఉంటుంది అనమాట మల్హరి రాగానికి. మిగిలిన వాటికి మరి అది బహార్. అది ఈ ఫ్రేజుల్లోనే మనం డిఫరెన్సెస్ని పట్టుకోవచ్చు మనం. ఇందులో మరి నీరా నీసా అందులోనే ఉంది, ఇందులో ఉన్నది గామరీస కూడా ఉన్నది అనమాట. అయితే ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే మనకి ఈ బహార్ అనేటువంటిది ఉత్తరాంగ ప్రధాన రాగం, అంటే మధ్యమ తారా స్థాయిలో ఉంటుంది దీని యొక్క రక సంచారం అంతా కూడా. ఈ మియాకి మల్హర్ అనేటువంటి మంద్ర మధ్య స్థాయిలో ఉంటుంది. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మరిప్ప అనేటువంటి ప్రయోగం కానడ రాగానే అదే మియాకి మల్హర్ని తెలియజేస్తుంది. గామ సమ ప గమ నీద అనేటువంటి ఫ్రేజు మనకి నీద అనే ఫ్రేజు బహార్ రాగాన్ని తెలియజేస్తాను అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనకు ఆ రాగం ఏంటి ఈ రాగం ఏంటో తేడా తెలుస్తుంది. దీని మీద సినిమా పాటలు తక్కువ ఉన్నాయి, అవి కానడ రాగం పాటలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. అయితే కొంతమంది నేను ఈ 45 వీడియోలు 45 వీడియోలు చేయడం జరిగింది. అయితే కొంతమంది శ్రోతలు కొన్ని డౌట్స్ని మనకి తెలియజేశారు మన కామెంట్స్ ద్వారా. ఏంటంటే మన మాయామలగోడ రాగం చెప్పినప్పుడు అందులో గ్రహభేదం చేసినప్పుడు అయోనియన్ అగమెంట్ షార్ప్ 2 అని, అలాగే తర్వాత ఏషియన్ స్కేల్ ఒకటి చెప్పుకున్నాం మనం. చక్రవాక రాగానికి మనకి మధ్యము రెండో మధ్యము ఉంటుందని చెప్పి పాకబోదులు ఇలాగ కొన్ని చెప్పుకున్నాం మనం కొన్ని స్కేల్స్. వాటి మీద మరి పాటలు ఏమైనా ఉంటే ఒక శ్రోత మనకి పెట్టమని అన్నారు. పాటలు కూడా ఉంటే తెలియజేస్తే మాకు బాగుంటుంది కదా, దాని మీద రచనలు ఏమైనా ఉన్నట్టయితే అని అన్నారు. అయితే ఇది యాక్చువల్గా మాయామాళగోడ రాగానికి గ్రహవేదం చేయడం అనేటువంటిది దాని గురించి తెలియజేయడం తప్ప అందులో మనకి 2 రాగాలు కోశాలు మనకి రసిక ప్రియ అండ్ సింహేంద్ర మాధ్యము రాగాలు ఉన్నాయి మన కన్నడ సంగీతంలో. ఈ సింహేంద్ర మధ్యం మీద కూడా చాలా తక్కువ పాటలు ఉన్నాయి. ఇళయరాజా గారు 1-2 చేశారు. అలాగే మనకి మరి రసిక ప్రియ మీద అసలు మనకి పాటలు ఎక్కడ దొరకవు. అదేవిధంగా మనం ఈ మిగిలిన స్కేల్స్ అన్ని వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నాయి. ఈ వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నప్పుడు అక్కడ మరి ఈ పాటలో
మనకేమన్నా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ఏమన్నా మనకు ఉంటే ఉండొచ్చు. లేదా వెస్టర్న్ మ్యూజిక్‌లో ఏమన్నా పాటలు చెప్తే చేసి ఉండొచ్చు. ఎందుచేత ఆ స్కేల్స్ ఉన్నాయి కాబట్టి చేసుంటాయి. అక్కడ దొరుకుతది. మనం బాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు చూసినట్టయితే అందులో ఎక్కడో ఒక దాన్ని థీమ్ మ్యూజిక్‌గా గాని, ఎక్కడో గాని ఈ రాగాలనేటువంటివి మనకు దొరకడానికి ఆస్కారం ఉంది. సాధారణంగా అది మరి ఉంటే ఉండొచ్చు. అది చెప్పలేం. అంటే ప్రతిదానికి కూడా మనం పాట చేయాలంటే అది చూపించాలంటే చాలా కష్టమైనటువంటి పని. మనకి కొన్ని వేల రాగాలున్నాయి. మన సంగీత దర్పణంలో కూడా ఉన్నాయి కొన్ని వేల రాగాలు. ఈ రాగాలకే మన కీర్తనలు ఇంతవరకు మన మెయిన్ రాగాలకి మాత్రమే కీర్తనలు, కృతులు, పాటలు దొరుకుతాయి తప్ప, ఈ మిగిలినటువంటి రాగాలకి ఎక్కడ కూడా మనకు దొరకదు. అది మనం మనకి అంటే అది దీని ద్వారా మరి ఏమన్నా కొత్తగా ఏమైనా ర ర రై రచిస్తే మీకు రచన చేసినట్టయితే దాని మీద ఎటువంటి ఆ కీర్తనలు అనేటువంటివి దొరుకుతాయి సాధారణంగానే. లేపోతే మనం దాన్ని ఒక థియరిటికల్ కాన్సెప్ట్ తోటి చెప్పుకోవాలి తప్ప, ఇంక అంతకన్నా మనం ఏం చెప్పలేము మనం దాని గురించి. అందుచేత మీరు మరి ఒక్కసారి ఈ హాలీవుడ్ సినిమాలు ఏమన్నా చూసినట్టయితే అక్కడ ఏమన్నా ఈ రాగా స్కేల్స్ ఏమన్నా అక్కడ మరి అందులో పాడినట్టు ఉండడానికి అవకాశం ఉండొచ్చు. నేను చూసినంత వరకు కూడా దాని మీద ఎక్కడ కూడా మనకి ఈ స్కేల్స్ గాని ఎక్కడ దొరకలేదు. అందుచేత ఆ పాటల మీద మనం ఆ స్కేల్స్ మీద మనకి పాటలు, సాంగ్స్ మనం ఏం చెప్పలేం దాని మీద. అది దానికి అదంతా ఎందుకు, రసికప్రియ మీద కూడా ఇంతవరకు ఆ రాగం మీద ఏ సినిమా పాట ఎక్కడ లేదు. మన కీర్తనలో ఉన్నాయి. మనకి బాలమురళి గారు కీర్తన 72 మేళకర్తలో కీర్తన రాశారు. అదేవిధంగా రసికప్రియ మీద కూడా ఏమన్నా మన కీర్తనలు ఇతర వాగ్గయ్య గారు రాసినటువంటి ఏమైనా కీర్తనలు కూడా ఏమైనా దొరికితే దొరికుండొచ్చనమాట. అందుచేత మనం అన్నిటికీ కూడా మనం కీర్తనలు పాటలు చూపించాలంటే మనం అది జరిగే పని కాదు అది. అయితే ఇదంతా ఎందుకంటే థియరిటికల్ కాన్సెప్ట్‌గా మీకు అర్థం అవ్వడానికని